ఉలవలు. ఉలవలు జనరల్‌గా పశువులకి దానాగా మాత్రమే పెడతారు కదా! అలా కాకుండా మనం డైలీ మన డైట్‌లో ఉలవల్ని యాడ్ చేసుకుంటే చాలా శాతం ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. అండ్ కొలెస్ట్రాల్ స్థాయిని కూడా ఇది తగ్గిస్తదనమాట. దీనిలో యాంటీ యాటిపోజమిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హైపర్స్లిమిక్, యాంటీ హైపర్ కొలెస్ట్రామిక్ లక్షణాలు ఉంటాయి. సో, ముఖ్యంగా మనం ఉలవల్ని శీతాకాలం తీసుకుంటే మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాల్ని మనం పొందవచ్చనమాట. ఉలవలు చారు పెట్టుకోవచ్చు, ఉలవలతో వడలు చేసుకోవచ్చు, లేకపోతే కర్రీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మనం ఈ ఉలవలతో. ఉలవలు షుగర్ పేషెంట్స్‌కి మంచిది అండ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఈ ఉలవల్లో ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి కదా! సో, ఇది కొలెస్ట్రాల్ కరగడానికి సహాయపడుతుందనమాట. సో, ఉలవలు లిథోజెనిక్ బైల్ ఏర్పడటాన్ని తగ్గిస్తదనమాట మనకి. అందుకే ఇది యాంటోలిథోజమిక్‌గా మనకి పనిచేస్తది. అంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో మనకి ఈ ఉలవలు ఎంతగానో సహాయపడతాయి. వీటిని తీసుకుంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ వచ్చి హార్ట్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటది. ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయన్నమాట. అండ్ పీరియడ్స్ ప్రాబ్లమ్ ఉన్న, హెయిర్ ఎక్కువగా ఊడిపోతున్నా సరే ఈ ఉలవలనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట తీసుకోవడానికి. ఇక్కడ నేనేం చేశానంటే ఉలవల్ని నానబెట్టేసి మొలకలొచ్చాక దాన్ని మిక్సీ పట్టేసి అందులో ఉల్లిపాయ, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసి బాగా, అంటే మరీ బాగా కాదు, కొంచెం పచ్చెనగపప్పు కూడా వేసేసి కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నాక దాన్ని మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయొచ్చు. కానీ నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేసుకున్నాననమాట. టేస్ట్ అయితే నాకు చాలా బా అనిపించింది. సో, దీన్ని వంకాయ అండ్ టమాటో పచ్చడితో తీసుకున్నాను. వీలైతే మీరు కూడా ఉలవలతో ఏదైనా రెసిపీ ట్రై చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ 15 డేస్‌కి ఒకసారైనా ఉలవల్ని మీ డైట్‌లో తీసుకోండి.